పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పకోడీలు బజ్జీలు రకరకాలు చేసుకుంటాం. వీటిలో స్పెషల్గా చేసుకోవాలనిపించేది మిర్చి బజ్జీలు. ఏదో సందు చివర కొట్టుకో ఎక్కడో వెళ్తే దొరికేస్తాయి. అయితే మనమే చేసుకుంటే గొప్ప సరదాగా ఉంటుందండి. బయట అయితే ఒక 3 తినేసరికి మన పని అయిపోతుంది. 4ది 5ది అసలు ఆశే లేదు, అన్ని తినలేకపోతాం. అండ్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మిస్ అయిపోతారు. బయటకు వెళ్ళిన కుర్రవాళ్ళు మాత్రమే తింటారు. సో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, బయట తినే అలవాటు ఉన్న పిల్లలు, కుర్రాళ్ళు అందరూ కూడా ఇంట్లోనే చేసుకుంటే ఒక 1/2 కిలో మిరపకాయలతోటి ఎంత బాగా ఎక్సలెంట్గా మిర్చి బజ్జీలు చేసుకోవచ్చో ఒకసారి ఆలోచిస్తే భలే సరదాగా ఉంటుంది. దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే, ముందు రోజు తెచ్చుకుంటే కనుక పచ్చిమిరపకాయలు చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఉన్న బజ్జీ మిరపకాయలతోటి కనుక మనం మిర్చి బజ్జీలు చేసుకుంటే ఎక్కువ కారం ఉండదు, రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కారం కొంచెం తగ్గిపోతుంది. సరే, ఇందులో ఏంటంటే మిరపకాయల్లో ఫిల్లింగ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. కొంతమంది ఇటీవల కాలంలో నేను తిన్న చోట అయితే ఒట్టిగా నిమ్మరసం రాశారు అంతే, కాయల లోపల ఏం కారంగా లేవు, టేస్ట్ బాగుంది. కొంతమంది ఏమో చింతపండు వాము కలిపి పెడతారు. చింతపండు శనగపిండి వాము కలిపి పెట్టేవాళ్ళు కొంతమంది. అసలు ఏమీ అక్కర్లేదండి, అలాగే శనగపిండిలో మించి అలాగే వేసేసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుందంటారు. మనం ఏదో ఒక మెథడ్ యాప్ చేసుకుని తయారు చేసుకోవటం. పైగా నేను ఇలాగే చేస్తా అని అనకుండా ప్రతిసారి ఒక కొత్త మెథడ్ని కనుక తీసుకుంటుంటే ఏ మెథడ్ చాలా బాగుందో ఆ మెథడ్ని ఫాలో అయిపోతూ ఉండొచ్చు. ఎవరికైనా సలహా చెప్పచ్చు కూడా. చూద్దాం, ఇవాళ మిర్చి బజ్జీలు చేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ, ఏం పెద్ద వ్యవహారం ఏం లేదు. 1 కప్పు శనగపిండి, కప్పు శనగపిండిలో ఒక 2 స్పూన్ల బియ్యపిండి వేస్తే సరిపోతుంది. నేను చేతితోటే వేస్తున్నాను చూడండి. అయితే కొంచెం ఈ రెండింటిని జల్లించుకున్నా, బాగా చేతితోటి కలగలుపుగా కలుపుకున్నా బాగుంటుంది. ఇలా కలిపేసేయకూడదు, నీళ్ళు పోసేసి దీన్ని బాగా కలవనివ్వాలి. జల్లెట్లో పోసి మనం కేక్ చేసేటప్పుడు జల్లిస్తాం చూడండి, అట్లా జల్లిస్తే బ్లెండింగ్ బాగుండి చక్కగా మంచి కరకరలాడుతూ వస్తాయి. ఇందులో ఏం చేస్తాము, జనరల్గా అందరూ చేసేదే మొదట ఉప్పు, తర్వాత చిటికెడే వాము, ఎక్కువ వద్దు, చాలా కొంచెం సరిపోతుంది. ఈ వాముని కొంచెం నలిపి వేస్తే సరిపోతుంది. అయితే నేనేం చేస్తున్నానంటే 1 చిటికెడు సోడా ఉప్పు వేస్తున్నాను. ఇది ఎంత తక్కువ వేసుకుంటే అంత బెటర్ అండి. ఎక్కువ వేసిన కొద్దికి పిండి చాలా క్యాచ్ చేసేస్తుంది, తర్వాత దాహం వేస్తుంది కూడా. 1 చిటికెడు ఇంగువ వాసన బాగుంటుందండి. అండ్ ఈ శనగపిండి అరగడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. జనరల్ బజ్జీలు పకోడీలు అయితే మనం కాస్త అల్లం వేసేస్తాం కదా, ఇందులో అల్లం అక్కర్లేదు, ఎందుకంటే మిరపకాయలని అల్లం డామినేట్ చేసేస్తుంది, అందుకని అది వేయకూడదు. అయితే దీని సంగతి చూద్దాం. దీన్ని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. పిండి కలిపేసాం, పక్కన పెడతాను. పచ్చిమిరపకాయలని స్లిట్ చేయండి చివరి దాకా. ఒకవేళ మీకు కారం పడకపోతే చేతులు కొంచెం నూనె రాసుకొని చేయండి, అప్పుడు ఈ మిరపకాయల కారం మన చేతికి అంటదు. ఇందులో నుంచి ఈ మిరపకాయల గింజల్ని మాత్రం తీసేద్దాము. గింజలను తీసేసేయటం మొదటంతా ఈ పని కాసేపు. ఒకవేళ మనకి టైం ఉంటే ఈ గింజలు తీసేసిన కాయలను ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 1 గంట 2 గంటల తర్వాత తీసి బజ్జీలు వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఏం చేయాలి, కొంచెం చింతపండు, ఆ మాత్రం చింతపండుని నలిపేసి రసం తీసుకోండి. మనకున్న కాయలను బట్టి 1/2 కిలో కాయలు ఉంటే బాగా అంత చింతపండు, కాసిన కాయలే ఒక 15-20 బజ్జీలు అయితే కొంచెం తక్కువ చింతపండు, మెత్తగా బాగా చిక్కటి రసం తీసుకోవటం. అందులో కొంచెం వాముని మనం అప్పడాల కర్రతోటి కొద్దిగా నలిపేసి కలిపేసుకోవటమే. 1 చిటికెడు ఉప్పు వేసేస్తే, అంటే చింతపండు వాముకి సరిపడా ఉప్పు వేసుకోవటం. ఆ గుజ్జుని ఈ కాయల లోపల ఫిల్ చేసేసేయండి. మరీ టైట్గా చేయొద్దు, కొంచెం ఫిల్ చేస్తే సరిపోతుంది. పచ్చిమిరపకాయలన్నీ ఇట్లా ఫిల్ చేసి పెట్టుకుని స్టవ్ వెలిగిద్దాం, నూనె పెట్టేద్దాం. నూనె పెట్టాక మనం శనగపిండి కలుపుకుందాం. నూనె కాగింది. కాగిన నూనె ఒక గరిటెడు నూనెలో వేసుకుందాం. కొంచెం వేడి నూనె వేస్తే బాగుంటుంది, పిండి టెక్స్చర్ చక్కగా కుదురుతుంది. స్టవ్ సిమ్లో పెట్టండి. ఇప్పుడు ఈ పిండి కలిపేసుకుందాం. ఈ మాత్రం పలుచదనం సరిపోతుంది. మరీ గరిటెదారుగా ఉంటే ఎక్కువ రన్నీగా ఉంటుంది, ఈ పచ్చిమిరపకాయల నుంచి ఇది వదిలేస్తుంది అన్నమాట, మిర్చి నుంచి. సో ఇది రెడీగా ఉంది.
నూనె కాగిపోయాక కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయ వేసి కాల్చేసుకోవటమే. ఒకవేళ కాయలు మరీ పెద్దవిగా ఉన్నాయనుకుంటే హాఫ్కి స్లిట్ చేసి వాడుకోవచ్చు. ఒకవేళ మనం దీంతో కట్ మిర్చి బజ్జీ చేసుకోవాలి అని సరదా కనుక ఉంటే, అంటే ఇంకో కొంచెం కొత్త ఎసెన్స్ని యాడ్ చేయాలంటే వీటిని ఏం చేయాలి, కొంచెం లేత వేపే తీసేసి పక్కన పెట్టుకోవాలి. వాటిని కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి. దాని మీద కొంచెం చాట్ మసాలా చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇదివరకు అంటే మిర్చి బజ్జీలు బయట తింటామంటే బాగానే ఉత్సాహంగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బజ్జీలు బయట తినటం అనగానే మనకి ఏమొస్తుందోనని భయంగా ఉంది. ఒకసారి ట్రై చేస్తే మనం ఇంట్లో చేసుకోవటం చేత వచ్చింది అనుకోండి, ఓ 2-3 సార్లు సుమారుగా కుదురుతుంది. అభ్యాసం కూసు విద్య అదే వస్తుంది. మొదటి రోజున రాకపోవచ్చు, కాస్త ఏముంది పిండి పలచగా అవుతుంది లేదా చిక్కగా అవుతుంది, ఉప్పు కారాల్లో ఏదో తేడా వస్తుంది కాస్త. దాన్ని కొంచెం సెట్ చేసుకుంటే తర్వాత మళ్ళీ మనం చేసేసుకోవచ్చు. ఈ మిర్చి బజ్జీలకి లావు బజ్జీలు బజ్జీకాయలు ఒకటి దొరుకుతాయండి, చాలా లావుగా ఉంటాయి. చూడ్డానికి పెద్ద గంభీరంగా కనపడుతుంది కానీ అందులో పెద్ద కారం ఏమి ఉండదు. ఒకవేళ నచ్చబాటుగా ఉంటే అవైనా తెచ్చుకోవచ్చు. కట్ మిర్చి బజ్జీకి అది చాలా బాగుంటుంది. లావు పట్టి పెట్టిన బజ్జీలు చేస్తామా, తర్వాత వాటిని కట్ చేసుకుని వేయిస్తే మన భోజనాలప్పుడు సైడ్ డిష్గా బెండకాయ ఫ్రై లాగా ఉంటుందన్నమాట. చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంత నూనె పెట్టాం కదా, వృధాగా పోకుండా కాసిన వంకాయ బజ్జీలు, తర్వాత 2-3 టమాటా బజ్జీలు వేసాను. ఆఖరి మిరపకాయలు తీసేస్తున్నాము. ఇవి తీసేసాక స్టవ్ కట్టేసుకోవటమే. ఎక్కువ నూనె కూడా లాగలేదు. సోడా ఎక్కువ వేసుకుంటే మనకి బాగా ఉబ్బుగా వస్తాయి బజ్జీలు. సోడా తగ్గిస్తే కొంచెం తక్కువ ఉబ్బుగా వస్తాయి, చూసుకుని వేసుకోవటమే. అంటే స్టవ్ కట్టేస్తున్నాను. వేడి మిర్చి బజ్జీలు రెడీ. ఒక పావు గంట సేపు కనుక దీని మీద స్పెండ్ చేస్తే తర్వాత ఒక అరగంట సేపు ఆనందంగా తినడానికి సమయం పూర్తిగా సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.